హాయ్ మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సారీ మామ, మనమైతే లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదు మామ, ఎందుకంటే మీరేమో షార్ట్ వీడియోలకే సపోర్ట్ చేస్తున్నారు కానీ లాంగ్ వీడియో అయితే చూడడానికి ఇష్టపడట్లేదు. అంటే నా కంటెంట్ నచ్చలేకు ఎందుకో తెలియదు మామ, అంటే మీరు సరిగ్గా అయితే వ్యూస్ రావట్లేదు లాంగ్ వీడియోలు అయితే నాకు, అందుకే కనీసం పెట్టట్లేదు లాంగ్ వీడియో అయితే. షార్ట్ వీడియోలు కూడా ఏమైతే తగ్గించాను మనం పెట్టడం అయితే, 2 రోజులకు ఒకసారి గట్ట పెడతాను. అయితే ఇంకా మండే నుంచి అయితే ఇంకా డైలీ పెడతాను మామ, కన్ఫర్మ్ ట్రై చేస్తాను మామ, ఎందుకంటే కుదరట్లేదు మామ నాకైతే. ట్రై చేస్తాను మామ ఈసారి అయితే పెట్టడానికి అయితే. ఓకే, మనం అయితే సీట్ స్టార్ట్ చేసాం మామ. మనకి ఎన్నిసార్లు ఉన్నా, మన బియ్యర్లో సిల్వర్లో ఉన్న బ్రౌన్లో ఉన్నా సరే మనమైతే కన్ఫర్మ్గా చేసేస్తాం మామ, ఎందుకంటే అదొక ఒకలాంటిది మామ. ఒకలాంటిది అంటే ఇంకేం చెప్పాలో తెలియదు మామ, బాగుంటుంది. ఇంకా సిఎస్ అయితే సింపుల్గా కొట్టేసుకోవచ్చు. బియ్యర్లో కూడా బాగానే ఉంటుంది మామ, కానీ బియ్యర్ అంటే నాకు కొంచెం ఇష్టమే కానీ అంతలా కాదు, ఎందుకంటే వీళ్ళు అక్కడెక్కడో ఉంటారు. మనం ఒకడే వెళ్ళామంటే చెక్కేస్తారు, చేస్తారు. మన స్క్వాడ్ మనతోనే ఉంటారు మామ. అలాగే నాకు ఈ స్క్వాడ్ లేదు మనం బియ్యర్ ఆడదామంటే. సిఎస్లో అయితే తెలుగు స్క్వాడ్ వస్తుంది, కనీసం కొడతారు కాబట్టి సిఎస్ అయితే ఆడబుద్ది మామ. బియ్యర్లో అలా ఉంటారు కదా, అలాగే నా స్క్వాడ్ కూడా లేడు, అందుకే ఇలా మామ. ఈడు ఫుల్ ఇట్ ఆడేమో, ఈడేమో కొంచెం మిడ్ రేంజ్కి వెళ్తున్నాడు మామ. మన జిఎట్ తీసుకుని అది ఈడికి అయితే హెడ్ షాట్లో కొట్టేసాం మనం, కానీ అంటే బాడీ షాట్ కొట్టామని కింద వచ్చింది మామ నాక్డౌన్. ఓకే, ఇంకా అక్కడ ఉన్నాడు. వీడియో పట్టకుండా మనం ఫుల్ గిల్ చేసుకోరా, ఆడ ఎటుపోతున్నాడు. వీడియో ఫుల్ గిల్ చేసింది మామ, అదే పట్టేసింటాడు. నాకు లేడు అనుకున్నాను ఇటు వచ్చేస్తాడని, ఆయన ఫుల్ గిల్ చేద్దాం. ఓకే, ఇదైతే ఫుల్ గిల్ అయిపోయాడు. ఆడేమో నించొని లేచినట్టు అవుతున్నాడు. బయటికి రారా సీయా, ఏ తమ్ముడు చంద్రక్షార్ బయట అది బయట వస్తాం మామ. బయటికి రాగానే బొర పీల్చి పడదబ్బాలి మనం ఎలాగైనా సరే. ఇక బయటికి రా. హలో తమ్ముడు, పియ్యా అరే నేను బయట వస్తున్నాను కదా, రారా కుర్రా. రావట్లేదు మామ, వాడు అటు పైకి కిందకి అవుతున్నాడు వాడు. అవురా పైకి కిందకి అవుతాడు, బుర్ర పీల్చేస్తాను పైకి కిందకి. టీమ్ అప్ అవుతున్నాడు మామ. ఓ సూపర్ టీమ్ అప్ అయ్యాడు మామ. వీడు మరి న్యూ ప్లేయర్ ఓల్డ్ ప్లేయర్ కొట్టుపాటు దొబ్బుతాడేమో. నైస్ వీడైతే మన టీమ్ అప్ అయ్యాడు మామ. వీడు ఫస్ట్ అయితే ఒకడు అయ్యాడు మామ. వీళ్ళు టీమ్ అప్ మెల్లగా ఊడద్దాం మామ, మనం కూడా టీమ్ అప్ చేద్దాం. వీడితో చేద్దాం, వీళ్ళు టీం సంపి దొరుకుతుంది మనకి. ఓకే, ఇటైతే వస్తుంది. వీడు కొడతాడని భయం ఉంది మామ, ఎందుకంటే వీడు ఒక సైకో వల్ల ఉన్నాడు. కడగా సైకిల్ తెచ్చేసుకుంటున్నాడు. కొట్ట తమ్ముడు, సారీ. ఓకే, ఎమోట్లు వేసుకొచ్చుతా. ఎమోట్లు కూర్చో. నాకు కాళ్ళప్పుడు వస్తాయి నడిచి నీకు రాలేదా, ఒళ్ళో కూర్చుంటా, కింద కూర్చో అయితే. రే తమ్ముడు, రే చంద్రక్షార్ ఇదైతే కదులుతాడు మామ. ఇది ఆఫ్ అనేది ఇలా కదులుతున్నాడు, ఎమోట్ వేస్తున్నాడు. రే కుక్క పిల్ల మీద కూర్చున్నాడు. కుక్క పిల్ల మీద కూర్చుంటే కుక్కతో చచ్చిపోద్ది. ఒకళ్ళ కూర్చోకూడదు. ఓకేనా? ఓకే, అయితే చూసుకోండి, జోన్లో పోవాలా, నేనే బతకాలా, నేనే ఉండాలా, నాదే విక్టరీ అవ్వాలి. ఎందుకంటే టీమ్ అప్ చేసాను. గాల్లో ఉండేట అదే దీని అమ్మ ఎంత సీరియస్గా అయినా సరే మనం అంటే త్రిబుల్ పడుతున్నామమ్మ. ఇలా త్రిబుల్ పడితే ఇలా టీమ్ అప్ చేసినప్పుడు అది పర్లేదు మామ. త్రిబుల్ పడేసా న్యాయం జరిగింది, మనకి విక్టరీ అయితే వచ్చింది. కానీ టీమేట్లు మొత్తం ఉడికిపోతారు మామ ఇప్పుడైతే, ఎందుకంటే ఆడితే టీమ్ అప్ చేసాం కదా మనం. ఓకే, ఈ మ్యాచ్ అయితే మనం ఎక్కువ డబ్బులు పెట్టి గన్స్ అయితే కొనదు మామ. జస్ట్ ఆ టీమ్మేట్లు అందరూ చంపేసి ఆడితే మనం టీమప్ చేద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఆ టీమ్మేట్లు అందరూ కుట్టేస్తారు మనకి, అదొకటి కొట్టట్లేదు మనకి. ఈ రౌండ్ కూడా ఆడు ఉంటాడో అంటే కొడతాడో మనకు తెలియదు కదా, మనం చూద్దాం మామ. ఎందుకంటే ఈ రౌండ్ మనం మళ్ళీ అది టీమప్ చేసి విక్టరీ కొట్టేద్దాం. కిల్లర్ కొట్టాలన్నా మామ, కానీ నమ్మకానికి మనం కేర్ ఆఫ్ అడ్రస్ మామ. నమ్మకం మారిపోయారు మనం, అలా మారిపోయారు ఉన్నప్పుడే ఆడ మనం తెలియదు కదా మనం. మన నమ్మకం ఎక్కువ పెడతాం వాడి మీద. ట్రస్ట్ ఎనీవన్ నేను అంటాం కదా మామ, వాడి మీద ట్రస్ట్ పెడతాం. ట్రస్ట్ కదా నమ్మకం ట్రస్ట్ ఒకటే కదా. ఓకే, ఈ డీసెంట్ నుంచి వస్తాడు. ఫస్ట్ అయితే మా టీమేట్లో చచ్చిపోయినా మామ. నేను పాయింట్ చేరుకున్నాను. ఓకే, కొట్టేసుకోండి. ఐడిగా ఆట పారిపోయాడు. మనం అటు సైడ్ నుంచి వెళ్తాం, ఈ సైడ్ నుంచి వస్తాడు అనుకుంటా. రాలేదు వీడు, ఈ సైడ్ నుంచి వస్తాడు. మా టీమేట్లో మొత్తం అందరూ అయిపోయాడు మామ. ఇంకొకడు ఉన్నాడు, ఆడేమాట పక్కడు పడగొట్టేశాడు, కిల్ కూడా చేశాడు. నైస్. ఓకే, ఇంకా అది చంపేట బెక్కొట్టి అంటాం. మా టీమేట్ కట్టి చంపి దెబ్బంటారు. అబ్బాయి మనం ఆడుకోవచ్చు. అది ఫుల్ ఎట్టి చంపి దెబ్బారు ఆడికి. ఫుల్ ఎట్ అంటే ఆటోమేటిక్ అన్నీ నెలవుతుంది మామ. ఓకే, ఆడికి వెళ్ళి లేపి దెబ్బంటారు. నేను అనవసరం లొకేషన్ చంపండి. చంపట్లేదు మా వీళ్ళు, అది లేచినప్పుడు చంపేస్తారు. ఫైరింగ్ జరుగుతుంది. నైస్. ఈ సైడ్ నుంచి వస్తారు, కొట్టు కూడా చెప్తారేమో. ఓకే, ఈ సైడ్ అయితే ఎన్నోడు ఇటు కూడా అనుకుంటా. కొట్టలేవో సూపర్ మామ. ఈడవడం మనకి మళ్ళీ టీమప్ చేసాడు ఈడైతే, అలా తెలియదు మనకైతే. కానీ ఇంకొకటి ఉన్నాడు మామ, అంటే మన ఫస్ట్ రౌండ్లో టీమప్ చేశాడు, ఇప్పుడు టీమప్ చేశాడు. కానీ ఇంకోటి ఉన్నాడు కదా, ఆడవాళ్ళకి కొట్టేసే ఛాన్స్ ఎక్కువ మామ. ఎందుకంటే మరి
ఆడైతే స్వెటర్లో చూసాడు కానీ తెలియదు కదా కుట్టేస్తాడు. నాకు భయంగా ఉంది మామ. నేను మన తలుచుకుంటే వీళ్ళు ముగ్గురు కుట్టచ్చు. అది చెప్పాను కదా కుట్టేస్తున్నాడు. రేపు 1500 ఆగరా రేపు కుట్టేసాడు ఉన్నాడు మా మీకు లీవ్ చెప్తూ వద్దులే. నేను టీం మాత్రం నాకు లీవ్ చెప్తుంది లేదు కుట్టేసాడు ఉన్నాడు మామ. వీళ్ళు అయితే నమ్మకూడదు, మనం కన్నేసి ఉంచాలి. వీళ్ళు ముగ్గురు అయితే మన టీం అప్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు టీం అప్ అయ్యారు కాబట్టి ఈ రౌండ్ కూడా అవదు మామ. ఎందుకంటే అది ముగ్గురు ఉన్నారు. ఒకరు నాకైనా సరే ఇంకొక ఇద్దరు ఉంటారు, లే ఇద్దరు నాకైనా సరే ఇంకోటి ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఖాళీగా పోయిపోద్ది. ఎందుకంటే మనం ఒకళ్ళం ఉన్నాం కాబట్టి మనం చచ్చిపోతాం మామ. కాబట్టి మనం ఎలాగైనా సరే ఈ రౌండ్ ఇది చంపదామని నాకు ఉంది. కొట్టాలని ఉంది మామ. ఎందుకంటే కిల్స్లో నాకు ఫస్ట్లో 2 కిల్స్ అంతే, ఇంకేం కొట్టలేదు నేను. కాబట్టి వీళ్ళు ముగ్గురు చంపేస్తే 5 కిల్లులు వస్తాయి. కిల్లులు కొట్టాలని ఉంది కానీ నమ్మకంకి మారిపోయారు కదా మామ తెలుగు వాళ్ళు అంటేనే. అందుకే వీళ్ళకి కొట్టను మామ. వీళ్ళకి వదిలేద్దాం. వీళ్ళు బుయ్యో తీసుకొని విక్టరీ తీసుకుని మామ. వీళ్ళు కొట్టబోద్ది అవ్వట్లేదు. వీళ్ళు అమౌంట్ అయితే కొట్టేసిన దిగిపోదాం. అలా చేసి అడుక్కుంటురా. రే ఏదో కొడుతున్నాడు రే కొడరా కొడుతున్నాడు మా వాడు. జోన్లో వెళ్ళి చచ్చుకుంటారా. మీరు ఓట్లు వేసి కాదు అయితే మీరు వెళ్ళాలి. ఎందుకంటే మీరు ముగ్గురు ఉన్నారు, మాకు ఒక విక్టరీ ఉంది, మాకు ఇంకా 2 కావాలి. రే కొడుతున్నాడు కొడుతున్నాడు రే కొడతావురా నీ అక్క. రే నువ్వు చూడు నీకు నష్టం ఉంది అలా కొడతాను నేను. అబ్బా సార్ టీమ్ అప్ చేస్తున్నాను మా వాడికి అలా కొట్టబోద్ది అవుతుంది. కొట్టబోద్ది మామ. ఎందుకంటే టీమ్ అప్ చేశాడు. కాకపోతే మనకి డ్యామేజ్ కొట్టాడు మా ఫిస్ట్ అయితే. అది చేస్తే అయితే బుద్ధాడు మనకి. కానీ నాకైతే ఆడ మీద జాలేస్తుంది మామ. ఓకే ఈ రౌండ్ అయితే మనం యూజ్ తీసుకున్నాం. కొట్టాలనిపిస్తుంది, కిల్లులు కావాలి మనకి. తలుచుకుంటే కొట్టచ్చు మామ. బుర్రలు తాళగొట్టచ్చు. వాళ్ళ బుర్రకాయలు చూడండి ఎంత వెళ్తున్నాయో. జస్ట్ అలా డ్రాక్ చేస్తే బుర్ర పడిపోదు వాళ్ళకి. కానీ కొట్టాలని లేదు మామ మనకి అయితే. మన మంచి మనసు. ఈ రౌండ్ కూడా వీళ్ళందరినీ పిజ్జాగాలు చంపించేద్దాం. చచ్చిపోతారు వీళ్ళు పిజ్జాగాలు. ఇక చచ్చిపోయిన తర్వాత మనం టీమ్ అప్ చేసిన వాళ్ళతో ఉన్నాం మామ. మీ వీడియో కోసం మామ, లేదంటే ఇప్పటి లీవ్ చెప్తాను నేను మీకోసం. ఓకేనా, మీరు నా కోసం వ్యూస్ గట్టా చూడట్లేదు. ప్లీజ్ మామ ఫ్రెండ్స్ కూడా చెప్పండి కొంచెం. నాకు కొంచెం సపోర్ట్ చేయండి మామ. అంటే మీరు చూస్తున్నారు కదా మామ వ్యూస్ కూడా. లైక్ కూడా కొట్టండి మామ. షార్ట్ వీడియోలు కూడా చూస్తున్నారు కదా, లైక్ కూడా కొట్టండి మామ ప్లీజ్. ఇంతలో అడుగుతున్నాను కదా మామ. ఎందుకంటే నేను ఫోన్లో ఎడిటింగ్ గట్రా చేస్తుంటాను మామ. నాకు చాలా లాగా వద్దు అయినా సరే నేను చేస్తుంటాను మామ. రే కూడా అతను రే దమ్ము టీమ్ చేయరా కొట్టేసుకొచ్చాను. నా మూడు లేదంటే చంపేస్తాను. ఓకే మామ. ఇక టీమ్ అప్ అయ్యాడు. గొడవదాడు పారిపోయాడు. కొట్టేస్తాను మామ. ఇక అక్కడ కొట్టేద్దామంటే మళ్ళీ అక్కడ పేరు వచ్చేది కింద. దాని మన ఆడ పేరు వచ్చి నా పేరు వచ్చి మరి అది కిల్ చేశాను అని వస్తుంది. అది కొట్టబోద్ది అవ్వట్లేదు. వాళ్ళ టీమేట్లు కూడా వస్తాను. నా భయం రాడు చూడు దన్నట్టు వచ్చేస్తున్నాడు. రే కొడుతున్నాడు. వద్దురా కొట్టలేదు. మనం చాలా లాగ్ అవుతుంది మామ. స్క్రీన్ రికార్డింగ్ అయితే అనట్లేదు కానీ మామూలుగా అయితే లాగ్ అవుతుంది మామ. ఒక టీమ్ అప్ చేస్తున్నారు. ఇంకోటి అక్కడ ఆఫ్లైన్ అవుతాడు. రే వస్తాడు కొట్టకరా. రే ఈడు ఉల్ఫరాగాడు కొట్టాలే మామ. అంటే మంచోడు ఈడు మంచి. రే ఏటి కాస్తున్నాడు నా ఎందుకు కొడుతున్నారా. కొట్టకండి మనమంతా ఒకటి. ఓకే వీళ్ళంతా మనతో అయిపోయారు మామ. ఒకటి అయిపోయారు. వీళ్ళంతా మంచోళ్ళు రా. రే మీరు ఏ దేశం రా మీది. ఎవరు మీద నా ఒక్కడితో టీమప్ చేస్తున్నారు. మా టీమేట్లో టీమప్ చేయట్లేదు. ఎంత మంచోళ్ళు రా మీరు. అంటే నేను అంత మంచోండి, మీరు కాదు నేనే మంచోండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆ టీమప్ చేసిన నేను మంచోండి. కొంతమంది అంటారు మామ ఎందుకంటే మన గేమ్ అడిగితే అలాగే టీమప్ చేసినట్టు చేసి మరి క్లిక్ చేసి పాడతారు మనల్ని. అలాంటి అసలు నమ్మకూడదు మామ. మీరైనా నమ్మకండి. ఈ జాకోగల్ని అయితే నేను నమ్ముతున్నాను. వీళ్ళు చివరి దాకా ఉండేవారు మా మ్యాచ్ మాకు ఇచ్చేస్తారని. సరే వాళ్ళు స్టార్ బొక్క దాని ఎదిగెత్తారులే. మనకి టీమప్ చేయడమే గ్రేట్. ఎందుకంటే ఓల్డ్ ప్లేయర్స్ కాదు కదా మామ. వీళ్ళు న్యూ ప్లేయర్స్ అయి ఉంటారు. ఓల్డ్ ప్లేయర్లు అయితే ఇప్పటి జోన్లో కలిసి వద్దును. అలా అయితే నువ్వే సావచ్చు కదా బ్రో అంటారేమో. లేదు మామ నేను ఎందుకు చెప్తాను. మా డిమాండ్ మాకు కూడా కావాలి కదా రౌండ్ అంటే. వాళ్ళకి కూడా కావాలి మామ. మనకు కావాలి కదా. మనకి రౌండ్ కావాలి కదా మామ. మీకు అర్థం కాలేదు కదా. మళ్ళీ చెప్తాను నుండి వద్దా. సరే వద్దులే మామ. రే కొడుతున్నట్టు వల్ఫరా. సంపేస్తాను ఎక్కువ మాట్లాడితే. వీడి ముందే క్యాంప్ వేస్తాడు. వీడి దగ్గర 2 ఎవరు ఉన్నాయి మామ. రే ముందే క్యాంప్ వేస్తారట. లేదా రే కొట్టకు నాకు మెంట్లో కొడేసాడు. కొట్టేస్తున్నాడు రా. అది కిల్ రావాలని నాకు కుడుతున్నా కొడుకు. నాకు ఒక్కసారి బీపీ ఎక్కిందా రే ఒక్కొక్కడి కొడతాను రా సాగుడతాను. కానీ కొట్టాలని లేదు మామ. మనం వాళ్ళ కోసం మన ఒట్కాయ కూడా ఇస్తాం మనం. అంటే విలువైంది అదే కదా మామ. గుండెకాయ అయిన ఎందుకు మామ ఇలాంటి వాళ్ళకి ఒట్కాయ సరిపోద్దిలే. ఓకే ఈసారి కూడా మళ్ళీ సేమ్ మనం అయితే ఈసారి డబ్బులు కూడా తీద్ది. హీరోనా కొట్టండి రా మీరేనా ప్లీజ్. రే వాళ్ళేమటేస్తున్నాడు రా. వాళ్ళ టీమ్ అప్ చేశానా. ఎక్కువ మాట్లాడుతున్నా చూసుకో. ఈ డేట్ మామ ఇది తెగలాలేమటేస్తున్నాడు. కాకపోతే మళ్ళీ పోయి చచ్చిపోతాడు ఆడుతాను.
ఆడే సాగు కొడుతుంటాడు వీడికి. ఓకే మనం ఈ సైడ్ నుంచి వెళ్దాం. వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత మనం ఓకే మా టీం అయితే ఒకడైతే ఆఫ్లైన్ నెంబర్ 2 నాకు ఆడ ఆఫ్లైన్ కాదు ఆడ ఆఫ్లైన్ మామ. నెంబర్ 3 పడ్డానికి వెళ్తాడు ఆడ ఫుల్ ఆడు నాకు. ఇంకే నెంబర్ 1 అన్నాడు ఎల్జీ విజయ్ అంట మామ. వీడు కూడా అయిపోతే సరిపోద్ది. చూడమామ ఇప్పుడు ఆడ తోబులు వచ్చాడు డిజైన్ తీసుంటే ఆడ బుర్ర పంకు మంది కానీ కొట్టబుద్ధి అవ్వట్లేదు. ఆడికి కూడా కొడుతుంది మామ. చచ్చా ఓకే రేపు పట్టుకోండి. ఈ రౌండ్ ఏమన్నా డౌటే మామ కొడతానేమని. ఎందుకంటే టాస్క్ అర్థం ఉండాలి. రాడు చూడరా రే నువ్వే మంచిగా నువ్వు చూడరా రే ఇలా అవ్వ చూడకుండా రే వాల్ఫర్ కూడా చూసాడు కొట్టేస్తారు వాళ్ళు కొట్టకండి రుద్ర మనం అంతా ఒకటి కొట్టేసిలో ఉన్నారు రే కాల్ చేస్తున్నాడు వీడు. రే వద్దురా రే చెప్పండి రా ఎవడనా కొడుతున్నాడు. రే చెప్పండి రా కొడుతున్నాడు వీడు. రే ఆపరా రే నల్లోడా రే టీమప్ చేసి చెప్పరా కొడుతున్నాడు. ఓకే టీమప్ అయ్యారు కదా ఎందుకురా రే నాకు సైకి రానీకండి వంటపే మీకు వంటగా నాకు పెట్టుకున్నారంటే ఈ వాల్ఫర్ అక్కడికి బుర్ర ఇచ్చేద్దామంటారు మామ. వద్దులే టీం మొత్తం నాకు లేపుతో బుద్ధి అని సరే మామ నేను వాళ్ళకి ఏం చేయను. మనకి వాళ్ళు ఏం చెప్పితే బాగుంటుంది. లాస్ట్ దాకా ఉండి మరి వాళ్ళకి బోయి ఇచ్చేద్దాం మామ. మనకి అక్కర్లే మామ బోయా మనకి పెద్ద విషయం కాదు. రే రే నమ్మించి మోసం చేసిన నా కొడక రే నన్నే నమ్మించి మోసం చేస్తావరా అంటే చాలా తప్పురా. అలా హెడ్షాట్ కొట్టకూడదురా రే నేను కొట్టలే కాదురా రే మామ నమ్మే మరి మోసపోయి మామ. పోనీ గౌరవండే కదా ఓపీ ఇచ్చేద్దాం ఏంటి ఇన్ని రౌండ్లో విలువ ఉండదు మామ. ఈ రౌండ్ నుంచి ఇంక ఇచ్చేసి మరి చేతులు కట్టుకుని పోదాం మామ. కానీ సరైన కొట్టకుండా ఉంటే బాగుంటుంది మన జోన్లోనే అవుతానే. కానీ అవడం కుట్టాడంటే వాడిని కన్ఫామ్గా లేపద్దాం మామ. అసలు మనం కుడితే నాకైపోతాం రివే కూడా ఆవిడ పట్టాడు ఇక్కడ అలా కొడతాం. ఓకే మనకి అదంతా ముందుది ఆలోచించుకోవడం మామ. ఇప్పుడు ఆలోచిద్దాం ప్రెజెంట్ ఆలోచిద్దాం. ఓకే ఏ సైడ్ నుంచి చెప్తారు వీళ్ళు మనం అయితే క్యాంప్ వేసేద్దాం మళ్ళీ లాస్ట్లో టీమ్ అప్ అవుదాం. మనం సచ్చి దొబ్బుతారు వీళ్ళు మనం అయితే ఉందాం. ఓకే దీని వెనకాల ఏదో పోదాం మామ. ఇక్కడ దానికి ఇక్కడంటే వెనకాల అడ్డుగా వస్తున్నాడు వీడు స్వరగాడ మామాడు. ఇప్పుడు అనుకుంటే ఆడు ఓపెన్లోకి వస్తే ఇప్పుడు చూడు కట్ట కొట్టచ్చాడు మంటాపు. కానీ నేను కొట్టను మామ ఎందుకంటే నేను మంచోడిని నాకు నేను చెప్పుకుంటాను మామ. ఎందుకంటే నాకు పోటీ ఎవరు లేరు. ఓకే ఇదే రేటు రారే ఇది కొట్టకుండా ఉంటే బాగుంటుంది మమ్మ. లాగ్ అయిపోతుంది మామ చాలా లాగ్ అవుతుంది మొబైల్ అయితే. ఓకే దగ్గరే రే వల్ఫరా నా కొట్టకారే పురుగులు పట్టేసి వస్తారా రే అలా ఎలా కొడతారా వల్ఫరా రే చాలా తప్పురా వల్ఫర్ నా కొడక రే ఇంత అన్యాయం నేను ఎక్కడ చూడలేదురా చాలా తప్పురా వల్ఫర్. ఈ రౌండ్ ఒక్కడు కొట్టరా రే జస్ట్ చూస్తున్నావు రే వల్ఫరా రే నమ్మించి మోసం చాలా నమ్మాను మామ. మనల్ని అయితే గుండెలో ఫినిష్ దింపేశారు. ఏం చేస్తాము ఏం చేయలేము ఇంకా. సరే ఉంటా భయం మామ.